అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక లోక సమస్త సుఖినో భవంతు, సర్వే సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నా, ఇల్లు వాకిలి అంతా కూడా బృందావనంలా ఉండాలంటే ముందు కావాల్సింది ఏంటి? ప్రశాంతత. ప్రశాంతత ఎలా లభిస్తుంది? దైవారాధన చేస్తూ ఉండండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. మీరేంటో మీ మాటలు కాదు, మీ పని రుజువు చేయాలి. అబ్బా ఎంత బాగా చేశారు అని అనిపించేలాగా చేయండి. మీరే పని చేసినా కూడా మరి మాటలు తక్కువగా మాట్లాడండి, పని చేసేది మాత్రం ఎక్కడలేనంత పని చేయండి ఆంజనేయులాగా. అప్పుడే మనకు విలువ సార్థకత ఉంటూ ఉంటుంది. రోజు తులసి మాతను పూజించేటప్పుడు ఏకాదశి మరి ఈ వ్రతాలు పాటించే వాళ్ళు ఈ పాట పాడుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు తులసి ప్రదక్షిణ పాటను పాడుకుంటే చాలా బాగుంటుంది. ఆ పాటను నేను ఇప్పుడు పాడి చూపిస్తాను. తెలిసిన వారైతే అలా పాడుకోండి, తెలియని వారైతే నేర్చుకుని పాడుకోవడానికి ప్రయత్నించి చూడండి. పిల్లలకు కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతనైనా మొక్కై వంగనిది మానై వంగుతుందా చెప్పండి. చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఏ రీతిగా పెరగాలో మనమే నిర్ణయించాలి. ఎప్పుడో 16 ఏళ్ళు వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే అప్పటికే ఒక మానసిక పరిణితి ఏర్పడిపోతుంది ఆ బుర్రలో. ఇంకా అప్పుడు మార్చడం చాలా కష్టం అవుతుంది. అసాధ్యమేమి కాదు, కాకపోతే మార్చడం కష్టం అవుతుంది. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, గోవిందు సన్నిధి నాకీయవమ్మ, వంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ, రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, నిండైన సంపదలు నాకీయవమ్మ, మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, ముత్తైదువతనము నాకీయవమ్మ, నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, నవధాన్య రాసులను నాకీయవమ్మ, ఐదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, ఆయువైదోతనము నాకీయవమ్మ, ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మ, అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మ, ఏడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, వెన్నుని ఏకాంత సేవ నాకీయవమ్మ, ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, యముని చే బాధలు తప్పించవమ్మ, తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, తోడుగా కన్యలకు తోడియవమ్మ, తోడుగా కన్యలకు తోడియవమ్మ, పదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, పద్మాక్షిని సేవ నాకీయవమ్మ, పద్మాక్షిని సేవ నాకీయవమ్మ, ఎవరు పాడినా ఏకాశీ మరణం, పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం, ఎవరు పాడినా ఏకాశీ మరణం, పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం, రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మ, రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మ. ఇలా ఉంటుందండి. మరి ప్రదక్షిణ చేసేటప్పుడు తులసీదేవి పాటను ఇలా రోజు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ పాటను గుర్తు చేసుకుంటూ అలా ప్రదక్షిణ చేయండి. అత్తగల పుత్రుల్ని, సిరి సంపదల్ని, మోక్షాన్ని, ఇక మరుజన్మ లేనటువంటి స్థితిని, పునర్జన్మ లేనటువంటి స్థితిని, ఇవన్నీ కావాలంటే మరి పద్మాక్షి దేవి కరుణించాలి, ఆ గోవిందుడు కరుణించాలి. గోవిందు సన్నిధి నాకీయవమ్మ. ఇక ఇదే ఆఖరి జన్మ కావాలనుకొని మోక్షానికి మరి అర్హత సాధించాలి అని అనుకునే వాళ్ళు గోవిందుణ్ణి విశేషంగా పూజించండి, శివుణ్ణి విశేషంగా పూజించండి అని తెలియజేస్తూ మరి వైకుంఠ ప్రాప్తికి, కైలాస ప్రాప్తికి విశేషంగా ప్రయత్నిస్తున్నటువంటి జ్ఞానులు, ముక్తులు అందరూ కూడా, ప్రయత్నిస్తున్న వారందరూ కూడా
కాబట్టి అత్తగల్ల పుత్రుడు కావాలన్నా, ధనధాన్యాదులు కావాలన్నా, సిరి సంపదలు కావాలన్నా, మంచి అభివృద్ధిలోకి పిల్లలు భవిష్యత్తులో వెళ్ళాలనుకున్నా ఇవన్నీ కూడా మరి ఎలా సాధ్యపడతాయి స్వామి? ఇక నాకు ఈ జన్మలొద్దయ్యా, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మీరు ఆ తలంపుతోటి, ఆ కోరికతోటి ఉన్నారా? ఇక నాకు వైరాగ్యం వచ్చింది, ఇక నాకు ఏ కోరిక లేదు అని అన్నట్లయితే ముక్తులు, భక్తులు అందరూ కూడా విశేషంగా గోవిందుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండండి. ఇక రామయ్య అంతా మేలు చేస్తూ ఉంటాడు, శివుడు అంతా మేలు చేస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.